వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 తాండవం. అఖండ 2 ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద చితికల పడింది. తొలి ఆట తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత పూర్తిగా నెగిటివ్ జోన్లోకి జారుకోవడంతో వసూళ్ల పరంగా పేలవమైన ప్రదర్శన కొనసాగింది. అయితే తొలి వారంలో తీవ్ర తడబాటుకు గురైన ఈ సినిమా అంతంత మాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. అయితే చివరకు అఖండ 2 చిత్రం డిజాస్టర్ వైపు అడుగులేస్తున్నదనే విషయంపై ట్రేడ్ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాత్రం తన 50 ఏళ్ల కెరీర్లో ఓ మైలురాయిని అధిగమించాడు. ఆ బాలయ్య సాధించిన ఘనత, అఖండ నాసిరకమైన ప్రదర్శన వివరాల్లోకి వెళితే అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో అఖండ 2 సినిమా థియేట్రికల్ బిజినెస్ పై భారీ అంచనాలు పేరుకుపోయాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మలయాళం, హిందీ భాషలు అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కలిపి ఈ సినిమాని 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ని నమోదు చేసుకున్నది. ఈ సినిమా 105 కోట్ల రూపాయల షేరు, 210 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ని బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన అఖండ 2 చిత్రం కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో 17.25 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికి థియేట్రికల్ రన్ ముగించుకున్నది. ఇక ఆంధ్ర, నైజాం ప్రాంతాల కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా గత 9 రోజుల్లో 80 కోట్లకు పైగా గ్రాసు, 51 కోట్ల రూపాయల నెట్ వసూలను రాబట్టింది. నైజాంలో 17 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో 60% మేర రికవరీ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంలో 62 కోట్ల రూపాయల నెట్, 105 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించింది. ఈ సినిమా ఇంకా 43 కోట్ల రూపాయల నెట్, 105 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అఖండ 2 మొత్తంగా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది. కానీ బాలకృష్ణ తన 50 ఏళ్ల కెరియర్లో తొలిసారి 100 కోట్ల మైలురాయిల్ని దాటారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజాస్టర్ టాక్తో కూడా బాలకృష్ణ 100 కోట్ల గ్రాస్ సాధించడంపై అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.